వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన ప్రణయ్ పరువు హత్య కేసులో తుది తీర్పు ఇచ్చేందుకు కూడా కోర్టు రెడీ అయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి రేపే తుది తీర్పు ఇవ్వనుంది కోర్టు. అయితే ఈ కేసులో ఇప్పటికే కొంతమంది నిందితులను అయితే చేర్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు అయితే బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కూతురు కులాంతర వివాహం చేసుకుంది అనే నేపథ్యంలోనే అతని ఎవరైతే ప్రణయ్ అతని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ఏర్పాటు చేసి ఆయన్ని కూడా విచక్షణ రహితంగా నరికి చంపించాడు మారుతీరావు. అయితే ఈ కేసులో అప్పటికే మారుతీరావు అయితే తను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే మొత్తం 8 మంది నిందితులను ఈ ఘటనలో నిందితులుగా చేర్చారు. మారుతీరావు అయితే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రేపు అయితే కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఏదైతే నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని జ్యోతి దవాఖానా సమీపంలో జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసు అయితే ఒక సంచలనం అనే చెప్పాలి. సో అయితే ఈ కేసుకు సంబంధించి కూడా తీర్పు ఇచ్చేందుకు కోర్టు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు కూడా ఇరుపక్షాల వాదనలు విన్నది. ఇరుపక్షాల వాదనలు విని అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని జడ్జిమెంట్ ఇచ్చేందుకు కూడా అటు కోర్టు అయితే సిద్ధమైంది. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అయితే రేపు ఎలాంటి తీర్పు ఇస్తుంది కోర్టు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ఈ కేసుపై ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాలు, ఆధారాల సమర్పణ పూర్తి కావడంతో ఈ నెల 10న తుది తీర్పు వెలువరించేందుకు కూడా 2 అదనపు సెషన్స్ కోర్టు అలాగే ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి సిద్ధమయ్యారు. ఇక 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ హత్య జరగగా ఆయన తండ్రి బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో కూడా క్లియర్ గా చెప్పారు ఆయన కొడుకుని ఎలా చంపారు అనేది కూడా. సో అయితే అటు ప్రణయ్ అలాగే అమృత ఇద్దరు కాలేజ్ డేస్ లో ఉండగా ఇద్దరు ప్రేమించుకున్నారు. తర్వాత ఇంట్లో ప్రేమ వివాహం చెప్పడంతో కులాంతర వివాహం కాబట్టి ఇద్దరు అటు పేరెంట్స్ అమృత తండ్రి మారుతీరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒప్పుకోకపోవడంతో అటు అమృత అటు ప్రణయ్ కి కాల్ చేసి ఇద్దరం కూడా పారిపోయి పెళ్లి చేసుకున్నా అనే నేపథ్యంలో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సో అయితే దీనిపై అటు మారుతీరావు వెంటనే తన కూతుర్ని కిడ్నాప్ చేశారు అనే నేపథ్యంలో కేసు ఫైల్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ మేజర్లు కాబట్టి అటు పోలీసులు సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నేపథ్యంలోనే అప్పటికే మారుతీరావు ఒక సుఫారీ గ్యాంగ్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే తమ కూతురు తమకి కావాలి, నేను గారభంగా చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురు తనకే కావాలి, ఇలాంటి కులాంతర వివాహం నాకు ఇష్టం లేదు, తనకి నచ్చినట్టు వివాహం చేసుకున్న అన్న నేపథ్యంలో కూడా తమ కూతురు తనకి ఎదురు చెప్పింది. సో అలాంటి వాన్ని ఎవరైతే ప్రణయ్ ఉన్నారో తనని నేను బ్రతకనివ్వనంటూ కూడా డిసైడ్ అయ్యి ఒక సుపారీ గ్యాంగ్ అయితే ఏర్పాటు చేశారు మారుతీరావు. ఈ నేపథ్యంలో అటు పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రణయ్ అయితే తిరిగి వస్తున్న నేపథ్యంలో విచక్షణ రహితంగా ఆయన అక్కడే నరికి చంపేశారు ప్రణయ్. సో ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అప్పటి నుంచి వీరిరువురి మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రణయ్ తండ్రి కూడా దీనిపైన ఫిర్యాదు చేశారు. తమ కొడుకుని ఎలా చంపారు ఏంటనేది కూడా ఫిర్యాదులో క్లియర్ గా అటు ప్రణయ్ తండ్రి అయితే వివరించడం జరిగింది. సో ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏవనగా మారుతీరావుని చేర్చారు. దీనిలో మరొక 8 మంది మొత్తం 8 మంది నిందితులను అయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే మిగతా నిందితులతో కూడా అసలు ఘటన ఎలా జరిగింది, ఎవరు పురమాయించారు, రెక్కి ఎలా నిర్వహించారు, మారుతీరావుకి వీళ్ళందరూ ఎప్పటి నుంచి తెలుసు, వీళ్ళు సుపారీ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత అమౌంట్ మాట్లాడుకున్నారు, హత్య చేయడానికి గల కారణాలు, ఎప్పటి నుంచి ఈ హత్యకు సంబంధించి ప్లాన్ వేసుకున్నారు అనే కోణంలో అన్ని కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆధారాలు సేకరించిన తర్వాత ఘటనకు సంబంధించి ఇప్పటికే కోర్టు కూడా పలు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కూడా ఇక రేపు తీర్పు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. సో దీంతో ఇప్పటికే అటు ప్రణయ్ తండ్రి అయితే దీనిపై తమ కొడుకుకి న్యాయం కావాలంటూ కూడా ఇన్నాళ్ళుగా వేచి చూస్తున్నారు. మరి తమ కొడుకు న్యాయం జరగాలి, నా కొడుకుని ఎంతో విచక్షణ రహితంగా మారుతీరావు చంపించాడంటూ కూడా తమ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కనైతే అటు అమృత కూడా తమ భర్త చనిపోయిన తర్వాత ఎంత బాధలు పడింది అనేది కూడా మనం చూస్తున్నాము. మరోపక్క తమ తండ్రి కూడా బలవన్మరణానికి పడడంతో ఏదైతే ఘటన జరిగిందో దాన్ని జీర్ణించులకు బలవన్మరణానికి పాల్పడ్డాడు మారుతీరావు అయితే. ఎందుకంటే తన పరువు పోతుంది, తమ కూతురు కులాంతర వివాహం చేసుకుంటే మా కులంలోనే చేసుకోవాలి అన్న నేపథ్యంలో తమకి ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుగా మారుతీరావు తమ కూతురు తమకు కావాలి, తమ కూతుర్ని తాము తీసుకెళ్తాము అని ఒక
ఆలోచించి ఎవరైతే ప్రణయ్ ఉన్నాడో అతను లేకుండా చేస్తే తమ కూతురి తమ దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది అని ఆలోచించుకుని కూడా ఈ ఘటనకి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు అండ్ అలాగే అంతకు ముందే అటు ఎవరైతే అమృత ఉందో అమృత కూడా అటు ప్రణయ్తో వెళ్ళి ఇద్దరు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కూడా ఇద్దరు బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు. బట్ ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో అటు మారుతిరావు ఒప్పుకోకపోవడంతో కూడా ఇద్దరు అటు పోలీస్ స్టేషన్ లో అయితే పెళ్లి చేసుకున్నారు. మేజర్లు కావడంతో ఈ నేపథ్యంలోనే అటు కోపంతో ఉన్న మారుతిరావు ఒక సుపారీ గ్యాంగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికే సుపారీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ వద్దే ప్రణయ్ అయితే ఎంతో కిరాతకంగా పొడిచి చంపారు. సో అప్పటి నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని విషయాలను ఆధారాలను సేకరిస్తూ పలుమార్లు దీనిపై కూడా విచారణ చేయించారు. అయితే ప్రస్తుతం అయితే ప్రణయ్ హత్య జరగ కూడా ఆయన తండ్రి బాలస్వామి ఫిర్యాదు చేశారు పోలీసులకు. అయితే 302, 120 BSC ST సెక్షన్ కింద 8 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో A1 గా మారుతిరావు, A2 గా సుభాష్ శర్మ, A3 గా అస్కర్ అలీ, A4 గా అబ్దుల్ బారీ, A5 గా కరీం, A6 గా శ్రవణ్, A7 గా శివ, A8 గా నదీం ఉన్నారు. ఇక ఇందులో A1 గా ఉన్న మారుతిరావు అయితే ఇప్పటికే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాలన్నింటినీ కూడా అటు కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇరుపక్షాల వాదనలు విన్నది. ఇప్పుడు జడ్జిమెంట్ కి రెడీ అయింది. మరి రేపు ఎలాంటి తీర్పు ఇస్తుంది? అటు ప్రణయ్ తండ్రి కోరినట్టుగా కూడా తమకి న్యాయం జరుగుతుందా లేదా, తన కొడుకుకి న్యాయం జరగాలంటూ కూడా ఇప్పటికే ప్రణయ్ తండ్రి పోరాడుతూనే ఉన్నారు అన్ని రోజుల నుంచి కూడా. సో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా అందరూ వేచి చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రేపు తుది తీర్పు వెలువడనుంది. కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి మారుతిరావు అత్యంత దారుణంగా ప్రణయ్ని హత్య చేయించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులున్నారు. A1 మారుతిరావు, A2 సుభాష్ శర్మ, A3 అస్కర్ అలీ, A4 మహమ్మద్ బారీ, A5 కరీం, A6 గా శ్రవణ్, A7 శివ, A8 గా నిజాం. మొత్తం 8 మంది నిందితులు కూడా ఉన్నారు. 8 మంది నిందితుల్లో A1 మారుతిరావు ఇప్పటికే అతను 2020లోనే ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోవడం జరిగింది. మిగతా నిందితులు A2, A3 మినహా మిగతా వారంతా కూడా బెయిల్పై బయట ఉన్నారు. A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ అతను సబర్మతి జైల్లో ఉన్నారు. గతంలో ఇతను మాజీ హోంమంత్రి అరుణ్ పాండ్యన్ హత్య కేసులో కూడా ఇతనిపై కేసులున్నాయి. అతను సబర్మతి జైల్లో ఉన్నారు. అదేవిధంగా A3 అస్గర్ అలీ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా నిందులంతా కూడా మారుతిరావు సోదరుడు శ్రవణ్ కానీ, కరీం కానీ, అదేవిధంగా డ్రైవర్ శివ కానీ, నిజాం వీరంతా కూడా బెయిల్పై బయట ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవచ్చు. మొత్తం మీద ప్రణయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో బాలస్వామి మొదటి నుంచి కూడా నిందితులకు శిక్ష పడాలని కూడా న్యాయ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోర్టులో వివిధ దశలో కూడా ట్రయల్స్ జరగడం జరిగింది. రేపు తుది తీర్పు వెలువడనుంది. అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక పరువు హత్య కేసులో కూడా కోర్టు నిందితులకు ఏ విధమైనటువంటి తీర్పు విధిస్తుందో కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ అమృత ప్రణయ్ ప్రేమ వివాహం మొత్తం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. 2018 సెప్టెంబర్ 14న కూడా ఆ ప్రణయ్ని హత్య చేయించడం జరిగింది. ఏదైతే అమృతతో కలిసి కూడా అతను ప్రైవేట్ ఆసుపత్రికి రావడం జరిగింది. అమృత అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండడంతో కూడా హెల్త్ చెకప్ కోసం కూడా సెప్టెంబర్ 14, 2018 సెప్టెంబర్ 14న అతను ఆసుపత్రికి రావడం జరిగింది. అప్పుడు ఆసుపత్రికి వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే కూడా ప్రణయ్ని అత్యంత దారుణంగా కూడా గొంతు కోసి అక్కడే చంపడం జరిగింది. ఈ కేసు అంతా కూడా మనం మొదటి నుంచి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత 2019లో కూడా నిందితులకు బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత 2020లో బెయిల్ వచ్చిన ఒక 6 నెలల తర్వాతనే ఖైరతాబాద్లో మారుతిరావు ఆరోగ్యరీత్యా కానీ అదేవిధంగా ఈ కేసులు ఎదుర్కోవడంలో కానీ అతనంతా కూడా అతని మానసిక పరిస్థితి సరిగా లేక కూడా ఖైరతాబాద్లోని ఒక వాసవి భవన్లో కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా నిందితులంతా కూడా కొంతమంది బెయిల్పై ఉంటే A2, A3 మాత్రం జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు నల్గొండలోని SC, ST కోర్టు అదేవిధంగా 2 అదనపు సెషన్ కోర్టులో కూడా తుది తీర్పు వెలువడనుందని చెప్పవచ్చు. నిందితులు ఎవరైతే బెయిల్పై ఉన్నవారిని అందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది. అయితే A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మని అతను సబర్మతి జైల్లోనే ఉన్నారు కాబట్టి వర్చువల్గా
మీట్ అవకాశం కనపడుతుంది. మిగతా బెయిల్పై ఉన్న వారందరూ కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పరువు హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారికి ఏ శిక్ష పడుతుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2018 సెప్టెంబర్ 14 అంటే 2018 నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాల తర్వాత కేసు తుది దశకు వచ్చింది. రేపు తుది తీర్పు వెల్లడి అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం ప్రణయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో బాలస్వామి మొదటి నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తూ వారికి కఠిన శిక్ష పడాలని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉత్కంఠకు రేపు పులి స్టాప్ పడే అవకాశం అయితే కనపడుతుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. అది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు రేపే తుది తీర్పు ఇచ్చేందుకు కూడా రెడీ అయింది. మరి ఈ నేపథ్యంలో ఇన్ని రోజులుగా ప్రణయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో తమ కొడుకుకి న్యాయం జరగాలంటూ కూడా ఎన్ని రోజులుగా వేచి చూస్తున్నాడు ఆ తండ్రి. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే అందరి అటు సాక్షులను అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది కోర్టు. అయితే ఇరు పక్షాల వాదనలు కూడా ఇప్పటి వరకు పూర్తయ్యాయి. సో అన్ని కంప్లీట్ అయిన నేపథ్యంలో రేపే తుది తీర్పు ఇవ్వనుంది కోర్టు. అయితే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా మొత్తం 8 మంది నిందితులు ఉండగా అటు ఏమనగా ఉన్న మారుతీరావు అయితే బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సో అప్పటి నుంచి ఘటన జరిగినప్పటి నుంచి కూడా అటు అమృత అయితే తన సింగిల్ గానే ఉంటుంది, అటు ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్కన అయితే ప్రణయ్ తండ్రి కూడా తమ కొడుకు న్యాయం జరగాలంటూ చూస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ కేసు వాదనలు జరుగుతూనే ఉన్నాయి. తుది తీర్పు అయితే రేపు రానుంది. మరి ప్రణయ్ హత్యకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో ఇన్ని రోజులు కూడా ఈ కేసుకు సంబంధించి వేచి చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది. సో అయితే వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు అనే నేపథ్యంలోనే మారుతీరావు అయితే ఒక సుపారీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసి తమ అల్లుడు ఎవరైతే ఉన్నారో అటు ప్రణయ్ అయితే కిరాతకంగా హత్య చేయించాడు. సో ఈ నేపథ్యంలో ఆయన అనంతరం కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అయితే మిగతా అటు నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపై ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకుని ఉంది, కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది.